హలో గైస్, నమస్తే. మనం ఫర్టిలిటీ ఉమెన్స్ టాపిక్స్ మీద చాలా విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో నిన్న రీసెంట్గా ఒక కామెంట్ అయితే చేసింది ఒక సిస్టర్. సో తను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాక ఫెయింట్ లైన్ అయితే వచ్చింది. హెచ్సిజీ వల్ల ఫెయింట్ లైన్ వస్తుందా అని ఒక డౌట్ అయితే అడిగారనమాట. సో దాని మీద ఎందుకు ఒక వీడియో క్లారిటీగా చేయకూడదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది చాలామందికి ఉండే డౌట్ కూడా. మోస్ట్లీ చాలామందికి ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తర్వాత ఫెయింట్ లైన్ వస్తూ ఉంటుంది కదా. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకు వస్తుంది అని. సో ముందుగా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. మనలో చాలా మందికి ఉండే కామన్ డౌట్ అనమాట ఇది. ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఫెయింట్ లైన్ వస్తూ ఉంటుంది కిట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత. అలా వచ్చినప్పుడు మళ్ళీ టెస్ట్ ఎప్పుడు రిపీట్ చేయాలి అండ్ హెచ్సిజీ మన బాడీలో ఉండడం వల్లే ఈ ఫెయింట్ లైన్ వస్తుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి కూడా నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. పీరియడ్స్ మిస్ అయిన వెంటనే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ఫెయింట్ లైన్ వస్తూ ఉంటుంది, ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు టెస్ట్ రిపీట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ అంటేనే ఎగ్ గ్రోత్ మానిటర్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్లో మనకి ఎగ్ గ్రోతింగ్ని మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఒక మంచి సైజ్ వచ్చిన తర్వాత మనకి హెచ్సిజీ ఇంజెక్షన్ ట్రిగ్గర్ అనేది ఇస్తారు. హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి హెచ్సిజీ ఇంజెక్షన్ వేసిన తర్వాత మన బాడీలో 10 to 15 days ఆ హార్మోన్ అనేది అలానే ఉంటుంది. 10 to 15 days తర్వాతనే అది షట్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని కేసెస్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్స్ మిస్ అయిన వెంటనే చేస్తూ ఉంటారు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తర్వాత. ఆల్రెడీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ ప్రాసెస్లో ఉంటాం కాబట్టి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల పీరియడ్ మిస్ అయిన వెంటనే చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటారు సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని. అప్పుడు కిట్లో మనకి ఫెయింట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది, లైట్గా లైన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది హెచ్సిజీ ఇంజెక్షన్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ హార్మోన్ మన బాడీలో ఉంటుంది కాబట్టి దానివల్ల వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అగైన్ టెస్ట్ని రిపీట్ చేయాలి. అది ఎప్పుడంటే 3 days తర్వాత మళ్ళీ మీరు టెస్ట్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన తర్వాత సేమ్ మీకు ఫెయింట్ లైన్ కనిపిస్తూ ఉన్నట్టయితే ఒకసారి గైనకాలజిస్ట్ని కలవండి. గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే హెచ్సిజీ లెవెల్ అనేది మన బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది వాళ్ళు మనకి ఒక టెస్ట్ రాస్తారనమాట, బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ కనుక మనం చేయించుకుంటే అది మళ్ళీ అగైన్ 48 hours తర్వాత మళ్ళీ మనకి అది రిపీట్ చేయమని చెప్తారు టెస్ట్ని. మనం మళ్ళీ రిపీట్ చేస్తూ ఆ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. మనకి ఫస్ట్ టైం ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక నెంబరింగ్ అనేది వస్తుంది. ఆ నెంబరింగ్ 48 hours తర్వాత మళ్ళీ మనం ఆ బ్లడ్ టెస్ట్ని రిపీట్ చేస్తే 48 hours తర్వాత ఆ నెంబరింగ్ అనేది డబల్ అవ్వాలన్నమాట. సో మీకు ఆ బ్లడ్ టెస్ట్లో నెంబరింగ్ అనేది డబల్ అవుతూ ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో బ్లడ్ టెస్ట్ వరకు వెళ్ళని వాళ్ళు ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత ఫెయింట్ లైన్ వచ్చింది, 3 days తర్వాత కొంచెం డార్క్గా అయితే అవ్వాలి. అది చేస్తున్నప్పుడల్లా డార్క్గా అవుతూ ఉండాలి, అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఉందని మనం అనుకోవచ్చు. ఒకవేళ స్టార్టింగ్లో మనకి ఫెయింట్ లైన్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం, లేదంటే ఇంకో 2-3 days తర్వాత మళ్ళీ ఫెయింట్ లైన్ కనిపించడం, సో ఇలా వస్తే ఖచ్చితంగా హెచ్సిజీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ వల్లే వస్తుందని అనుకోవచ్చు. లేదంటే ఏదైనా కెమికల్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఇలా అవుతుంది. అలా అని ప్రెగ్నెన్సీ కిట్లో వీక్ పాజిటివ్ వచ్చింది కదా నెగిటివ్ ఏమో అని అనుకోకండి. ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా అలా వస్తుంది. మళ్ళీ మీరు టెస్ట్ని రిపీట్ చేస్తూ ఉంటే అది కొంచెంగా డార్క్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అవుతున్నట్లయితే అది గుడ్ సైన్. కాబట్టి ఫెయింట్ లైన్ వచ్చింది నెగిటివ్ ఏమో, లేదంటే లోపల హెచ్సిజీ ఇంజెక్షన్ వల్లనే అలా వస్తుందేమో అని మీరైతే డౌట్ పడకండి. కన్ఫామ్గా తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి మీరు రిపీట్ చేస్తూ ఉండండి. లేదంటే హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ని మీ గైనకాలజిస్ట్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు మీరు ఫెయింట్ లైన్తో కనుక వెళ్తే హాస్పిటల్కి. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ 1 week మీరు పేషెంట్స్తో ఉండగలిగితే టెన్షన్ పడకుండా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫెయింట్ లైన్ చూడగానే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది
మేబీ హెచ్సిజీ ఇంజెక్షన్ వల్ల కూడా రావచ్చు, లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి, పాజిటివ్గా ఉండండి. కొన్ని డేస్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ తీసుకొని ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అది ఇంకొంచెం ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద. కాబట్టి మీరు కూల్గా ఉండి కొన్ని డేస్లో మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం కూల్గా ఉండండి, కూల్గా ఉండడానికి ట్రై చేయండి, టెన్షన్ పడొద్దు. సో మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది 100% నాకు తెలియాలి, 100% నాకు క్లారిటీ రావాలి అంటే కనుక హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ ఉంటుంది కదా, హెచ్సిజీ బ్లడ్ టెస్ట్, దాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే మీకు డబ్లింగ్ అవుతుంది నెంబర్. దాంట్లో మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది. లేదంటే మీరు ఇంతకు ముందు నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ కిట్ని రిపీట్ చేస్తూ ఉన్నారంటే అది డార్క్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో కూడా మీకు క్లారిటీ వస్తుంది. అది కూడా గుడ్ సైన్, పాజిటివ్ సైన్ అనమాట. ఈ ఫెయింట్ లైన్ కనుక డార్క్ అవుతూ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నట్టు మీరు అనుకోవచ్చు. సో గైస్, ఇలాంటి ఫర్టిలిటీ, ఉమెన్స్ హెల్త్ టాపిక్స్ మీద నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏదైనా సజెషన్గా ఏదైనా వీడియో కావాలన్నా, ఏదైనా టాపిక్ మీద మీకు క్లారిటీ కావాలన్నా, ఒకవేళ ఆ టాపిక్ మీద నేను వీడియో చేయాలని మీరు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోని అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.